వీరు కొండా గోపీనాథ్ గారు, మేడం పేరు ఝాన్సీ రాణి, పిల్లలు హర్ష, చేయెత్తినాన్న హర్ష ఆర్యన్. వీరు కాజీపేట నుంచి వచ్చారు. అలాగే వారి సిస్టర్ సంధ్యారాణి గారు, వాళ్ళ హస్బెండ్ నవీన్. యాక్చువల్గా వీళ్ళందరూ లాస్ట్ ఇయర్ వచ్చారు. వీరు సంవత్సరం క్రితం పెట్టుకున్నప్పుడు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది లైఫ్, ఇల్లు కట్టుకుంటున్నాము, అన్ని రకాలుగా సక్సెస్ ఉందని చెప్పడానికి వచ్చారు ఇంత దూరము. వారినే అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుదాము. గోపీనాథ్ గారు, మీ పూర్తి పేరు స్వామి? కుక్కన్ గోపీనాథ్. అయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాసిపేట. మేడం గారి పేరు? అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగిందో ఒకసారి చెప్పండి, అందరికీ సంతోషంగా ఉంటుంది. మాకు ఆర్థికంగా అన్ని సెట్ అయినాయి, మంచిగా అంటే అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి. ఏది ఆటంకం లేకుండా. ఇంతకుముందు కొన్ని ఏ మొదలుపెట్టినా కూడా కొంచెం ఆటంకం అనేది మానసిక ధైర్యం లేకపోయేది మెయిన్. సో మీ దగ్గర వచ్చినాక మానసిక ధైర్యం అనేది, దాంతోపాటు ఆర్థికంగా కూడా వెసులుబాటు అనేది మంచిగా. ఇక ఓపికగా మాత్రం నేను చెప్పిన చిన్న పనులు చేసుకోవాలి. అది డైలీ ఒక్కరోజు కూడా వదలకుండా మీ ఇంట్లో 100 కిలోల బంగారం చేరే వరకు డైలీ చేస్తూనే ఉండాలి. అమ్మ సంధ్యారాణి గారు, అదృష్టం పెట్టుకున్నాక ఎలా ఉంది చెప్తాలి? వీళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు అనమాట. ఆవిడ సిస్టరు. లాస్ట్ ఇయర్ వచ్చి వాళ్ళిద్దరూ కలిపి పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ నవీన్ గారు, సంధ్యారాణి గారు. అలాగే మేడం గోపీనాథ్ గారు, ఝాన్సీ రాణి గారు, ఈ ఫ్యామిలీ పెట్టుకున్నారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, చూద్దరు కానీ. అమ్మ చెప్తాలి, పెట్టుకున్నాక ఎట్లా ఉంది తల్లి? బాబు హెల్త్ కూడా బాబు హెల్త్ మంచిగా సెట్ అయిందా? ముందు 1 year వరకు బంజారా హిల్స్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, బక్రేట్ హాస్పిటల్లో. ఓకే. సో ఇప్పుడు చాలా క్యూర్ అయింది. అసలు ఆ ట్రీట్మెంట్ అనేది మొత్తానికి ఆపేస్తుంది. అసలు ఆ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే అయిపోయింది. సంకల్పంతో మళ్ళీ మా బావ వాళ్ళు వచ్చి చూసిన తర్వాత అంతకుముందు నేను నమ్మకపోతుంది. ఇంకా వీళ్ళు వచ్చి చూడంగానే వీళ్ళ రిజల్ట్ కూడా చూస్తాను. తర్వాత నేను కూడా ఒకసారి వద్దాం అనేసి మా సార్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగిందండి. బాబుకి మాత్రం చాలా క్యూర్ అయింది. నా మెయిన్ నమ్మకమే అది అండి. బాబు హెల్త్ బాగుండాలి అనేసి. అప్పుడు డబ్బు వస్తుంది, వ్యాపారం వస్తుంది, పిల్లలు మంచిగా అవుతారు, రాబోయే 100 తరాలు కూడా మంచిగా అయిపోతాయి. చాలా సంతోషంగా ఉన్నారమ్మా. చాలా సంతోషంగా ఉంది. అలా హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుంది అనేది మీ దగ్గరికి వచ్చిన తర్వాతనే కొంచెం చాలా రియలైజ్ అయ్యి హ్యాపీగా ఉంటున్నాం. తెలిసిపోయిందా మీకు మా జీవితాలు అద్భుతం? చాలా తెలిసిపోయింది. అసలు మర్చిపోము. ఇంకా అసలు మీరు ఏది చెప్తే అలానే ఫాలో అవుతున్నాం. చాలా బాగుంటుంది అమ్మా రాబోయే కాలం. ఇంకా శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.